శనగపప్పు కూర కోసం ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇంగువ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని 10 to 15 మినిట్స్ మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉప్పు, కారం వేసుకోవాలి. ఉప్పు, కారం వేసిన తర్వాత 5 to 10 మినిట్స్ వేయించుకున్న తర్వాత నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకొని 10 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత చింతపండు నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవడమే. అంతే అండి, శనగపప్పు కూర రెడీ అవుతుంది.